సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, దాము అన్న ఉత్తరం రాస్తే అది శ్యామ బాబాకు చెప్తారు. ఉత్తరం సంగతి చెప్పి బాబా శ్యామను ఆ ఉత్తరం చదవమంటారు. అప్పుడు శ్యామ ఉత్తరాన్ని చదువుతారు. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇలా అంటారు: సేటుకు పిచ్చి ఎత్తినది, అతని గృహమందు లోటు లేదని వ్రాయుము. తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయుము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ బాబాను చెప్తాడు. దానికొక కాతురతతో దాము అన్న కనిపెట్టుకొని ఉంటాడు. జాబు చదువుకొని అతడు తన ఆశ ఎంతయో అడియాశ అయిందని చెప్పి మనసులో అనుకుంటాడు. కానీ స్వయంగా వచ్చి మాట్లాడటకు, ఉత్తరం వ్రాయటకు భేదం కలదని శ్రామ వ్రాయచటే తానే స్వయంగా షిరిడి వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవలని అనుకుంటాడు. అందుచే షిరిడి వెళ్తాడు. బాబాకు నమస్కరిస్తాడు. బాబా పాదాల ఒత్తుచూ కూర్చుంటాడు. అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత భాగము బాబాకిచ్చినచో బాగుండుననుకున్నాను. ఇటు రహస్యముగా దాము అన్న తన మనస్సున అనుకుంటూ ఉన్నాడు. బాబాకు తెలియనిదేమీ లేదు. అరచేతిలో ఉన్నటువంటి ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా బాబాకు తెలుసు. బిడ్డకు తీపి వస్తువులు కావాలను, కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చి తీపి వస్తువుల ఆరోగ్యమును జరచును. చేదు మాత్రలు ఆరోగ్యము వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇస్తుంది. బాబా దయగల తల్లి వంటి వారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానాల లాభముల గురించి బాగా తెలిసినవారు. దాము అన్న మనస్సును గనిపెట్టి బాబా ఇలా అంటారు: ప్రపంచ విషయాలలో తగులుకొనుటకు నాకు ఇష్టం లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకుంటారు. ధాన్యముల బేరం గురించి తెలుసుకున్నాం. పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం చేయాలని అనుకుంటారు. ఈ ఆలోచనను కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వస్తుంది కనుక నీ వ్యాపారము కూడా మానుకొనమని చెప్పి చెప్తారు. కొన్నాళ్లకు వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉంది. కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషంగా కురుస్తాయి. ధరలు హఠాత్తుగా పడిపోతాయి. ధాన్యములు నిలువ చేసిన వారందరూ నష్టపోతారు. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడతాడు. ప్రతి జట్టి వ్యాపారములు కూడా కూలిపోతాయి. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేస్తాడు. అదుపు పెట్టిన వానికి గొప్ప నష్టం వస్తుంది. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టము నుండి తప్పించనని దాము అన్నకు బాబా యందు గల నమ్మకము పెరుగుతుంది. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైనటువంటి భక్తులుగా ఉంటారు. వారి సమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నారని చెప్పి చెప్తారు. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సిల్ ద్వారకామాయికి వస్తుంది. రాళేయను మామల్తాదారు గోవా నుండి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపిస్తారు. అది తెలుసుకున్నప్పటికీ పండ్లన్నీ బాగానే ఉంటాయి. అది శ్యామ స్వాధీనంలో పెడతారు. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబాలో అంటే కుండలో ఉంచుతాడు. బాబా ఈ 4 దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలెను అని చెప్పి చెప్తారు. దాము అన్నాకు 2 భార్యలు గలరు. వారి అంతటికీ సంతానము లేకుండాను. అనేక జ్యోతిష్కులు సంప్రదిస్తాడు. అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివి ఉంటాడు. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండటం వల్ల అతనికి సంతానము కలగడానికి అవకాశం లేదని అనుకుంటాడు. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడి చేరి బాబాకు నమస్కరించడానికి వెళ్తాడు. అందరూ మామిడి పండ్ల వైపు చూస్తూ ఉంటారు. కానీ అవి దాము కొరకుంచినవి కావున అవి ధామ్య తిని సావ్వలను అని చెప్పి దాము ఈ మాటలు విని భయపడతారు. కానీ మహల్సాపతి బాబా ముఖ్య భక్తుడు. దాన్నిట్లు వర్ణిస్తారు. చావుమన్నది అహంకారమును గురించి, దాన్ని బాబా ముందు చంపుట యొక్క ఆశీర్వాదము. బాబా అతనితో ఇలా అంటారు: నీవు తినవద్దు, నీ చిన్న భార్యకి ఇవ్వు.
ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులు 4 కుమార్తెలను ప్రసాదిస్తూ దాము ఆ ప్రకారమే చేశాను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయను, జ్యోతిష్కుని మాటలు ఉత్తమాయను. బాబా మాటలు విని సమాధికి పూర్వమేగాక ఇప్పుడు కూడా వారి మహాత్యంలో స్థాపించుచున్నవి. బాబా ఇట్లనుచు, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుండి నా ఎముకలు మాట్లాడతాయి. అవి మీకు ధైర్యాన్ని విశ్వాసాన్ని కలిగజేస్తాయి. మనఃపూర్వకంగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడుతుంది. వారి వెన్నంటి కదులుతాను. నేను మీ వద్ద నుండేమైనా మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమంను కనుగొంచుంటాయి. ఎప్పుడు నన్నే జ్ఞప్తి అందుంచుకొనుడు, నాయందే మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా నమ్మకం ఉంచుకొనుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందుతారు అని చెప్పి చెప్తారు. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములను మేమెన్నటికీ మరోకుందుముగాక, మీ పాదములనెప్పుడు చూస్తుందుముగాక. ఈ సంసార సాగరము చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటివి. ఈ చావు పుట్టుకల నుండి మమ్ము తప్పించుము. ఈ ఇంద్రియములు విషయములపై బోనియకుండా అడ్డుకొనము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము నాపనంత వరకు ఆత్మసాక్షాత్కారంకు అవకాశం లేదు. అంత్యకాలమున కొడుకులు కానీ భార్య కానీ స్నేహితులు కానీ ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయుము. నీ నామ స్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలు అవి మంచివే అనుగుగాక, చెడ్డవే అగ్గాక తరిమివేయము. మా గృహములను శరీరమును